ప్రభుత్వం ఇచ్చే గ్యాస్ మనిషికి వచ్చి మేము ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళకేమో 3,500 పడుతున్నాయి నెలకి. కానీ మేము ఖర్చు పెట్టేది నెల సిలిండర్ వచ్చి ఒకటి 1,000 రూపాయలు, మన వరకు అయితే 1,200 అండి. ఇప్పుడు 1,000 రూపాయలు అవుతుంది. కానీ వాళ్ళు ఇచ్చే 300కి సరిపడుతుంది. ఇంకా చాలామందికి అయితే 100 రూపాయలు, 60 రూపాయలు, 90 రూపాయలు అలా పడుతున్నాయండి. కానీ గ్యాస్ వచ్చి సెంటర్కి వచ్చి నెలకు ఒక సిలిండర్ అవుతుంది. ఇప్పుడు ఆ కట్టిన బడ్జెట్ అంతా అంగన్వాడీ టీచరే భరాయించవలసి వస్తుంది. అలాగే బిల్డింగ్కి వచ్చి 2,000 ఇస్తున్నారండి పల్లెటూరులో అయితేను. కానీ అక్కడ మేము పెట్టుకోవాల్సి వచ్చింది 2,000, 2,500, 3,000 అలా ఎక్స్ట్రా అవుతుందండి. కట్న అమౌంట్ అంతా కూడా టీచరే పెట్టుకోవాల్సి వస్తుంది. అలా చాలా సమస్యలు ఉన్నాయి. కూరగాయలు కూడా అంతే 300, 150 రూపాయలు, 200. ఈ నెలంతా కలిపి ఇవన్నీ ఈ 200కి వస్తాయని చెప్పండి. ప్రతి సరుకు టీచర్ బయట కొనుక్కోవాలండి. ఇప్పుడు బయట మీకు తెలుసు రేట్లు ఎలా ఉంటున్నాయని. టమాటాలు వచ్చి మొన్నటి వరకు కూడా 100 రూపాయలు అన్నమాట. ఇప్పుడు కూడా 50 రూపాయలు, 60 రూపాయలు. ఉల్లిపాయలు వచ్చి ఎంత రేటు ఉన్నాయో తెలుసు. చింతపండు 200 రూపాయలు ఎక్కువ ఉంది. ఒక సెంటర్కి వచ్చి కేజీన్నర, 2 కేజీలు, ఒక సెంటర్ అయితే 4 కేజీలు కూడా అవుతుందండి. ఇప్పుడు అలాంటి వాళ్ళకి వీళ్ళు ప్రతి నెలకి వచ్చి 300 పడితే ఆ కథన బడ్జెట్ ఎవరు పెట్టుకుంటారో టీచరే భరాయించవలసి వస్తుందండి. ఈ సమస్యలన్నీ కూడా ఎంత కలిసి అమౌంట్ అంతా కలిపి మాకు వచ్చిన 11,500, 5,000, 4,000 సెంటర్కే ఖర్చు అయిపోతుందండి. కథన అయితే టీచర్ ఇంటికి తీసుకెళ్ళవలసి వస్తుంది. ఇంత కష్టపడి ఇప్పుడు బయట కూలికి వెళ్ళే వాళ్ళు వాళ్ళ పని చేసిన అమౌంట్ వాళ్ళే వాడుకుంటారు. కానీ ఇక్కడ మేము అలా కాదు. టీచర్ చేసే పనికి మళ్ళీ మేము ఎదురు పెట్టుబడి పెట్టి మేము ఇక్కడ పని చేయవలసి వస్తుంది. ప్రతిదీ కూడా ఇప్పుడు ఇంటి అద్దెలు అవన్నీ ఎప్పుడో వేస్తారండి వాళ్ళు. కానీ మేము ముందు ఎదురు పెట్టుబడి పెట్టాలి. వాళ్ళు ఇంటికి వాళ్ళు ఆగరు కదండి. ప్రతి నెల మా అమౌంట్ మేమే ఇవ్వాలి. కరెంటు బిల్లులు ఇప్పుడు అద్దె వాహనాలకైతే టీచరే భరాయించాలి. సో అంత ఓన్ బిల్డింగ్లకి అయితే వాళ్ళు అమౌంట్ వేస్తారు. కానీ అది కూడా వెంటనే వేయరండి. ఎప్పుడు వేస్తారో కూడా తెలియదు. సంవత్సరానికి వేస్తారు, 2 సంవత్సరాలకి వేస్తారు, వాళ్ళు ఇష్టం మాటని. కానీ ఇదంతా పెట్టుబడి అంతా ముందే టీచర్ భరాయించాలి. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా మాకు వచ్చిన 11,000, 5,000 స్కూల్కి ఖర్చు పెట్టేసి కథన 5,000, 6,000తో మేము ఎలా బతుకుతాం చెప్పండి. మా కుటుంబం ఎలా పోషించుకుంటాం చెప్పండి. మాకు పిల్లలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మీకు ఎన్ని సమస్యలు తెలుసు. మీరే బయట అమౌంట్లు అవి పెంచుతున్నారు కదా, అన్నిటి మీద కూడా బడ్జెట్ పెంచుతున్నారు. కానీ మేము కూడా బతకాలి కదా. మీరు ఆలోచించి మా సమస్యలు పరిష్కరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.